మరో బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శాఖలో ఏసీబీ రైడ్ కలకలం రేపుతోంది. ప్లాంటేషన్ కాంట్రాక్టర్ నుంచి 3.5 లక్షలను తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డీఎం తాటి శ్రావణి, సీతాయిగూడెం ఫారెస్ట్ ప్లాంటేషన్ మేనేజర్ తాడి రాజేందర్లో 28 లక్షల రూపాయలు ఇవ్వాలని కాంట్రాక్టర్ను డిమాండ్ చేశారు. ఫారెస్ట్ ఆఫీసర్లు నియమించిన మధ్యవర్తి కృష్ణయ్య అనే వ్యక్తి నుంచి లంచం తీసుకుంటున్న సూపర్వైజర్ కృష్ణయ్యను పట్టుకున్నారు. అతను ఇచ్చిన ఆధారాలతో తాటి శ్రావణి, తాడి రాజేందర్లపై కేసులు నమోదు చేశారు. ఫారెస్టులోని చెట్ల కటింగ్ కాంట్రాక్టు బిల్లులపై సంతకం కోసం లంచం డిమాండ్ చేసినట్లు కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. పక్కా ప్లాన్తో దాడులు చేసిన ఏసీబీ ఆఫీసర్స్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చంద్రగొండ మండలం సీతాయగూడెం ఈ విలేజ్ లో ఈ ఫారెస్ట్ అధికారులకు సంబంధించిన ఒక బ్రైబ్ అమౌంట్ 3,51,000 తీసుకుండగా రెడ్ హ్యాండ్ గా ఏసీబీ మా టీం పట్టుకుంది. దీని సబ్జెక్ట్ లోకి వెళ్తే ఏంటంటే, రీసెంట్ గా తెలంగాణ డెవలప్మెంట్ ఫారెస్ట్ లో జామాయిల్ కటింగ్, యూకలిప్టర్ కటింగ్ ఈ ఆక్షన్ ద్వారా కాంట్రాక్ట్స్ ఇచ్చున్నారు. ఇట్లాంటి ఒక కాంట్రాక్టర్ ఒక 9 యూనిట్స్ పాటుకున్నాడు, ఆక్షన్ ద్వారా తీసుకున్నాడు. వీళ్ళు ఈ 9 యూనిట్స్ సంబంధించి 32,000 టన్నులు ఈయన కట్ చేసిన దానికి టన్నుకి 750 రూపాయల చొప్పున ఈయన బిడ్ వేయడం జరిగింది. ఈ సంబంధిత అధికారి ఎక్కడైతే డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో, డివిజనల్ మేనేజర్ గారు తాటి శ్రీ శ్రావణి, ప్లస్ అక్కడ పనిచేసిన ప్లాంటేషన్ మేనేజర్ తాడి, ఆ మేడం గారు తాటి, ఈయన తాడి, ఈ తాడి రాజేందర్ గారి ప్లాంటేషన్ మేనేజర్, అంటే రేంజర్ ర్యాంక్ ఈయన ఆ కాంట్రాక్టర్ ని పిలిచి, మీరు ఇక్కడ కటింగ్ చేసిన దానికి మీరు బిల్స్ కనుక మీరు మేము అప్రూవ్ చేయాలంటే పర్ టన్నుకి 150 చొప్పున మీరు ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. 150 రూపాయలు నేను ఇవ్వలేను అని ఆయన అన్న తర్వాత మమ్మల్ని ఏసీబీని అప్రోచ్ అయ్యారు. ఈ ప్రభుత్వ అధికారులు ఎప్పుడైతే లంచం అడుగుతున్నారో వాళ్ళు ఏసీబీని అప్రోచ్ అయ్యారు. మా ఏసీబీని అప్రోచ్ అయిన తర్వాత మా సిస్టమ్ ప్రకారం మళ్ళీ మా ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ మా పంపించడం జరిగింది. ఆ డీల్లో ఆ 150 రూపాయలు కాస్త 90 రూపాయలకి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. 90 రూపాయలు అంటే సపోజ్ ఆయనకి కాంట్రాక్ట్ వచ్చింది 32,000 టన్నులు, 32 × 90 వేస్తే 28,80,000 రూపాయలు ఆయన ఇవ్వాలి ఓన్లీ లంచంగా. ప్రభుత్వం ఆయనకి 750 రూపాయలు ఇస్తుంది, అంటే 2 కోట్ల చిల్లర ఇస్తుంది ఆయనకి. అందులో 28 లక్షల రూపాయలు వీళ్ళకి లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది 9 యూనిట్లకు సంబంధించి. అందులో ఈరోజు ఒక యూనిట్ రెడీ అయింది. ఒక యూనిట్ అంటే 3,900 యూనిట్లు టన్స్ రెడీ అయింది. 3,900 యూనిట్లు బిల్ చేయాలి అంటే మళ్ళీ వీళ్ళు ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 90 రూపాయలు ఇవ్వాలి. 90 రూపాయలు 3,900 × 90 అంటే 3,51,000 రూపాయలు. ఫస్ట్ యూనిట్ క్లియర్ చేసిన దానికి టన్నుకి 90 రూపాయలు చొప్పున 3,51,000 రూపాయలు ఇవ్వాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారి రెడ్ హ్యాండ్ పట్టు. ఈ రైడ్ కి సంబంధించిన అప్డేట్స్ ఖదీర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఖదీర్, ఏంటి రైడ్ కి సంబంధించిన డీటెయిల్స్? చంద్రిక, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది అవినీతి జంగిల్ గా మారింది. ప్రతిరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఎక్కడో చోట అవినీతి బయటపడుతూనే ఉంది. ప్రతిరోజు బీట్ ఆఫీసర్ దగ్గర నుంచి మొదలుకుంటే రేంజర్ వరకు ఎవరో ఒకళ్ళు సస్పెన్షన్ కు గురవుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం కొత్తగూడెం జిల్లాలో చంద్రకొండ మండలం సీతాయిగూడెంలో ఓ జామాయిల్ పంట వేసిన ఓ వ్యక్తి వాటిని కట్ చేయటం కోసం అని చెప్పేసి అనుమతి కొరకు వెళ్ళాడు. అనుమతి కోసం వెళ్ళిన వ్యక్తి దగ్గర నుంచి ప్రతి టన్నుకు 150 రూపాయల చొప్పున మీరు డబ్బులు ఇవ్వాలి, ఇస్తేనే వాటి కటింగ్ కి అనుమతులు ఇస్తామని చెప్పేసి చెప్పడంతో అక్కడ ఉన్న మధ్యవర్తి, సీతాయిగూడెం గ్రామానికి చెందిన ఓ మధ్యవర్తి మొత్తం కట్ చేయాలి అంటే దాదాపుగా 28 లక్షల రూపాయలు బేరం కుదిరించాడు. దాంతో అడ్వాన్స్ గా 3.5 లక్షల రూపాయలు ఇస్తుండగా అతన్ని రెడ్ హ్యాండ్ గా అక్కడ ఏసీబీ పోలీసులు పట్టుకోవడం జరిగింది. అయితే ఈ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డీఎం తాటి శ్రీవాణి, చంద్రకొండ మండలం సీతాయిగూడెం ఫారెస్ట్ ప్లాంటేషన్ మేనేజర్ తాటి రాజేందర్ ఈ మీడియేటర్ ని పెట్టుకోవడం జరిగింది. ఈ మీడియేటర్ 28 లక్షలకి ఈ కాంట్రాక్ట్ కుదిరించాడంటే వాళ్ళు ఇంకా అవినీతి ఎంత చేసి ఉంటారనేది ఇప్పుడు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే కాంట్రాక్టర్ 9 యూనిట్లు 32,000 టన్నులు కట్ చేసి ట్రాన్స్పోర్ట్ వారికి పంపించాల్సి ఉంది. దానికి సంబంధించిన అమౌంట్ మొత్తంగా తీసుకున్నారు. అయితే కాంట్రాక్టర్ ఏసీబీని
అప్రోచ్ అయిన నేపథ్యంలో డీల్ 150 రూపాయల నుంచి 90 రూపాయలకి వీళ్ళు కుదిరించారు. దాంతో 32,000 టన్నులకు టన్నుకు 90 రూపాయల చొప్పున 28.5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అతను చేసేది లేక అంత డబ్బులు ఇవ్వలేక ఏసీబీని అప్రోచ్ అవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే అవినీతి జరుగుతుందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో చెప్పాలి అంటే వీళ్ళు పోడు భూముల దగ్గర నుంచి కూడా వీళ్ళ బినామీల పేర్లతో ఆ పోడు పేరుతో కూడా వీళ్ళు కూడా కొంత జంగల్ని కొడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా కానీ ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు సస్పెన్షన్ అవుతా ఉన్నారు. ఈ మధ్య కాలంలో కూడా కలప అక్రమ రవాణాకు సంబంధించిన బిల్స్ జారీ చేయడంలో కానివ్వండి ప్రతిదీ వీళ్ళు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం నేషనల్ హైవేస్ ఏదైతే ఉన్నాయో నేషనల్ హైవేలకు సంబంధించిన పక్కన బ్రాంచెస్ కట్ చేయడానికి కూడా వాటికి సంబంధించిన అనుమతులు ఇవ్వడం కోసం కూడా వీళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు నేషనల్ హైవేలకు మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మధ్య సమన్వయం కూడా లేకపోవడం కారణంగా కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం సెక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక అవినీతి జంగిల్ గా మారటంతో ప్రజలందరూ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే అక్కడ పని అంటే భయపడే పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతిరోజు సోదాలు ఒకవేళ భారీ స్థాయిలో జరిగినట్లయితే ప్రతిరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఎక్కువగా అవినీతి పరులు బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. చంద్రిక.